వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు ఐద్వ రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి గారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. బాగున్నారా అక్క? బాగున్నాను అక్క. ఇప్పుడు ప్రస్తుతం గృహహింస చాలా పెరిగిపోతుంది కదా అక్క, మరి కేసులు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. రోజు రోజుకి ఎందుకు ఇంత గృహహింస పెరిగిపోతుంది? గృహహింస పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. అది అనేక రూపాలలో గృహహింస పెరుగుతుంది. గృహహింసకి ఒక ఇది అనేది ఏం లేదు. అది చిన్న పిల్లల పైన, అట్లాగే ముసలి వాళ్ళ పైన, అట్లాగే భార్య మీద, ఈ రకంగా కూడా గృహహింస అనేది పెరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ముఖ్యంగా ఈ రోజు దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, మన రాష్ట్రంలో చూసుకున్నప్పుడు, మన దేశంలో చూసుకున్నప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి కారణాలు ఒకటి డ్రగ్స్, మద్యము, దీంతో పాటుగా అంతు లేకుండా వస్తున్నటువంటి ఫోన్ వీడియోలు. అట్లాగే ఈ రోజు ఉన్న ఈ సొసైటీలో ఒక మహిళని ఒక వ్యాపార వస్తువుగా చూపించడం అనేది జరుగుతుంది. మహిళకు ఒక వ్యక్తిత్వం లేని వాళ్ళుగా చూపించడం జరుగుతుంది. మీరు చూడండి, ఏ సినిమాలు చూసినా అందులో ఒక హీరో అనే అతను మొదటి నుండి బాధ్యత లేని వ్యక్తిగా కనిపిస్తాడు. చివర్లో తీసుకొని వచ్చి ఆయన చాలా బాధ్యత కోసం, చాలా ఉన్నతమైన విలువల కోసం ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఒక కంక్లూజన్ ఒక 10 minutes 15 minutes ఇస్తారు. కానీ చూసే యూత్ అంతా ఏం అట్రాక్ట్ చేస్తారు? అతను ఎలా నడుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అమ్మాయిలని ఎలా బనాయిస్తున్నాడు, ఎట్లా మహిళల్ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు, తల్లితో కూడా ఎట్లా మాట్లాడే సందర్భాలు, అటువంటి అన్ని కూడా ఇళ్లలో అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఆ అమ్మాయి ఆ అబ్బాయి ప్రవర్తన చూసి, హీరో ప్రవర్తన చూసి మొదటి నుండి వ్యతిరేకిస్తూ వస్తూ ఉంటది. చివర్లోకి వచ్చిన తర్వాత అయ్యో ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాడు, నేనే అర్థం చేసుకోలేకపోయినా, నాదే పొరపాటు అయింది అని చెప్పేసి మళ్ళీ అతనితో కాళ్ళబేరానికి రావడం అనేది జరుగుతుంది. ఏ సినిమా చూసుకున్నా, ఇతివృత్తం ఏ రకంగా ఉన్నా గానీ ఫైనల్ గా ఇచ్చే కంక్లూజన్ మాత్రం ఇదే ఉంటది. దీంట్లో ఆ పాటలు గాని, వాటిల్లో ఉండే మీనింగ్ గాని మాక్సిమం ఇదే రకంగా ఉంటా ఉంది. వీటిపైన కూడా సెన్సార్ అనేది లేదు. దీని వల్ల ఏమవుతుంది అంటే, ఈ సొసైటీలో ఒక పురుషాధిపత్య భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలానికి ఇవి కూడా తోడైన తర్వాతకి మహిళలంటే ఏం రెస్పెక్ట్ లేకుండా ఉండడము, ఇది నా కోసమే, మహిళ అనేది పురుషుడి కోసమే అనేటువంటి ఒక భావజాలము ఉండడము, దీనికి తోడు మద్యం గాని, డ్రగ్స్ గాని, ఫోన్ సైట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావితం చేయడం వల్ల ఇంకెక్కువగా ఈ హింస అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఒక చిన్న ఘటన చెప్పాల్సి వస్తే, మొన్న వరంగల్లో ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి బాలిక పైన తండ్రి అత్యాచారం చేయడం కోసం ప్రయత్నం చేసిండు. ఏమైంది అంటే, ఆ అమ్మాయి గవర్నమెంట్ బాలికల హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. అతను హాలిడేస్ కి ఇంటికి రావడం అనేది జరుగుతుంది. పండుగ హాలిడేస్ కి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4-5 రోజులు సెల్ ఫోన్ లో అతనికి బ్యాలెన్స్ అయిపోతుందంట. బ్యాలెన్స్ అయిపోయి ఆ ఫోన్ వీడియోలు రోజు చూస్తూ ఉంటాడు. ఎడిట్ అయిపోయి ఉన్నాడు అతను, పూర్తిగా ఎడిట్ అయిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి, సొంతం కూతురు తను, హాస్టల్లో వదిలేసి వస్తాను రామ్మ అని చెప్పేసి తీసుకొని వెళ్ళి, ఇప్పుడు అతను ఎడిట్ అయిపోయి ఆ మానసికమైన దాన్ని ఎట్లా పొందాలో కూడా తెలియక తన కూతురు మీదనే అత్యాచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ అమ్మాయి బాగా అరవడం వల్ల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెట్ల పొదల్లోకి తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి బాగా అరవడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తున్నారని చెప్పేసి బండారాయి తీసుకుని తల మీద కొట్టి చంపేసిండు. ఇది అన్ని పేపర్లలో వాటిల్లో కూడా వచ్చింది. ఈ ఘటన ఎందుకు జరిగింది? ఆ సైట్స్ కి బాగా ఎడిట్ అయిపోయి చేసినటువంటి ఘటన. ఇవన్నీ కూడా ఉన్నంత వరకు ఈ హింస అనేది ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప మనం ఎన్ని చేసినా కూడా పెరుగుతూనే ఉంటుంది. అక్క, ఇప్పుడు మరి 498 చట్టం ఉంది కదా, మరి ఇంప్లిమెంట్ అవ్వట్లేదా? 498 చట్టం ఉంది. బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 498 చట్టంలో కొన్ని సవరణలు అనేది చేయడం జరిగింది. గతంలో ఎవరైనా ఒక మహిళ పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాల లోపు, అది అత్తవారిల్లైనా పుట్టిల్లోనైనా, తను చనిపోతే, చంపివేయబడినా చనిపోయినా, తనంత తానుగా ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా అది అత్త వాళ్ళ ఇంటి యొక్క ప్రాబల్యం ఉంటుంది అని చెప్పేసి భావించి ముందుగా వాళ్ళని తీసుకెళ్లి
ఫస్ట్ ఆ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని అందరినీ, భర్తని, అత్తని, మామ ఎవరు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు అనేది బుక్ చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి అప్పుడు నిజాలు తేల్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైతుంది అంటే అందులో చేసిన సవరణల వల్ల అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఏదైతే వీళ్ళ ద్వారా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది లేదు, వీళ్ళే హత్య చేశారు అని నిరూపణ అయితే తప్ప వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా చట్టంలో సవరణలు అనేవి చేయడం జరిగింది. అంటే ఏదైతే రక్షణ కోసం మనం ఏర్పరచుకున్న చట్టం ఉందో ఆ రక్షణ కవచాన్ని మొత్తం తీసివేయడం అనేది జరిగింది. ఆ రక్షణ కవచాన్ని తీసేసిన తర్వాత దాని కూరలు పీకేసిన తర్వాత ఇంకా దానికి ఏం బలం ఉంటది? అవును, ఏమి లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ అమ్మాయి నిరూపించాలి నా మీద అత్యాచారం జరిగింది అనేసి, లేదంటే నా మీద హింస జరిగింది, నన్ను కట్నం కోసం వేధించారు, లేకపోతే నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, నన్ను శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టారు, లేదు అంటే చనిపోయినటువంటి అమ్మాయి అయ్యి ఉంటే ఆ చనిపోయిన అమ్మాయి నన్నే వీళ్ళు చంపారు అనేసి రుజువు చేయాలి. ఏ రకంగా చేయగలుగుతుంది? ఈ కుటుంబ సభ్యులే రుజువు చేయగలిగితే తప్ప వాళ్ళకి శిక్ష పడే అవకాశం లేదు. మన కుటుంబాలు తెలుసు, ఎక్కువ శాతం ఎక్కడ కూడా వాళ్ళ మీద ఎంత హింస జరిగినా భరించలేని స్థితిలో ఉంటే బయటికి రావడం తప్ప, లేదు అంటే అవి బయటికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటది. కుటుంబము, పరువు ఇవన్నీ కూడా ఉంటాయి. అదంతా జరిగిపోయిన తర్వాత ఎవరు చెప్పినా గానీ అర్థం చేసుకోలేరు. సాక్ష్యాలతోటి నిరూపించాలి. 4 గోడల మధ్య జరిగే వాటికి సాక్ష్యాలు ఎట్లా తీసుకురాగలుగుతారు? ఇది కూడా ఒక ఆటంకంగా ఉంది. చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి దాంట్లో ఉన్నటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటిని తొలగించడం అనేది జరిగింది. అసలు మహిళల మీద ఇంత హింస ఇట్లా జరుగుతుంటే అసలు ఎక్కడ లోపం వస్తుంది? ఇక్కడ జరిగే దాంట్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని రాష్ట్రాలలో హింస జరుగుతుంది, అన్ని చోట్ల కూడా హింస జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం హింస అనేది చాలా చాలా పెరుగుతుంది. ఈ 2023 సంవత్సరంలోనే 51,300 గృహ హింస కేసులు అనేటివి నమోదు కావడం అనేది మనం చూసినాం. వీటిల్లో ఎక్కువగా కుటుంబంలో జరిగే హింసనే భర్తల చేతిలో, అత్త మామలు వీళ్ళ చేతుల్లోనే హింసకు గురవుతున్నారు. తండ్రులు, ఇంకా చెప్పాలంటే అన్న, వీళ్ళు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పరువు హత్యలు రూపకంగా ఇష్టం లేని పెళ్లి చేసుకుంది, లేకపోతే ఇష్టమైన వ్యక్తితో మాట్లాడుతుంది, ఇష్టమైన వ్యక్తితో చనువుగా ఉంటుంది, ఇష్టమైన వ్యక్తితో స్నేహం చేస్తుంది, ఇటువంటి పేర్లతో కూడా హింసించేటువంటి పరిస్థితులు ఇటువంటివి బాగా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి ఈ రకంగా జరగడానికి ప్రధానమైన ఒకటి జరగడానికి అనేక కారణాలు మనం ఇందాక చెప్పుకున్నాము. అయితే వీటి పట్ల ఏదైతే చైతన్యవంతంగా చేయాల్సినటువంటి కృషి ఉందో అది గవర్నమెంట్ పోషించాల్సిన పాత్ర కానీ, చట్టాలు పోషించాల్సిన పాత్ర కానీ, లేదంటే ఈరోజు కోర్టులు పోషించాల్సిన పాత్ర కానీ, ఈ పోలీసు నిర్వహించాల్సిన పాత్ర పోషించబడడం లేదు. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక మహిళ కేసు పెట్టుకోవాలి అంటే రివర్స్ ఆ అమ్మాయిని అడుగుతున్నటువంటి పని. మనందరము చూస్తే దిశ కేసులో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్తే ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోదు, వచ్చేస్తుంది అని చెప్పేసి పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండ్రు. తీరా చూస్తే అర్ధరాత్రి ఆ అమ్మాయిని వెతకగలిగి ఉంటే ఆ అమ్మాయి బతికే అవకాశం ఉండేది. కానీ ఆ రోజు మా అమ్మాయి 9 గంటలకు ఫోన్ చేస్తే 9 గంటల నుంచి కూడా ఆ రాత్రి అంతా కూడా వెతకకపోవడం వల్ల పొద్దున్న తెల్లవారుజామున ఆ అమ్మాయి కోసం వెతకడం అనేది స్టార్ట్ చేసే వరకు అప్పటికి అమ్మాయి చనిపోవడం అనేది జరిగింది. అంటే కేసు బుక్ చేసినా కూడా, కేసు పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా, ఏ ఆపదలో ఉన్నా అంటే దాని మీద స్పందించడం కానీ చెయ్యాలి అనేది ఉండట్లేదు. అట్లా ఉండే రకంగా గతంలో పోలీసులకి కొన్ని ట్రైనింగ్ అనేది కూడా ఉండేది. వాళ్ళ సబ్జెక్ట్ లో గానీ, మిగతా పరంగా కూడా ఆడవాళ్ళ విషయంలో గానీ, మిగతా వాళ్ళ విషయంలో గానీ, చిన్నపిల్లల విషయంలో గానీ ఏ రకంగా స్పందించాలనేది ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా ఉండట్లేదు. చాలా షీ టీమ్స్ అని అవి ఇవి పెట్టినప్పటికీ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు తప్ప వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అది ఉండట్లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిధిలో అమ్మాయిలు ఇంటి వరకే పరిమితం అయ్యే పరిస్థితి అనేది లేదు. వాళ్ళు చదువుకోవాలి, ఒక్కళ్ళు పనిచేస్తే నడిచే పరిస్థితి లేదు కాబట్టి చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలి.
ఉద్యోగం చేయాలి అనుకున్నప్పుడు అక్కడ నైట్ షిఫ్ట్ ఉంటది, డే షిఫ్ట్ ఉంటది, రకరకాల షిఫ్ట్లు ఉంటాయి. షిఫ్ట్ ప్రకారం పని చేయాలి. అట్లాగే చదువుకునేటప్పుడు కూడా వాళ్ళు మార్నింగ్ వెళ్ళి స్టడీ అవర్ ఉంటది, చేయాల్సి వస్తది. మొన్న మనం కలకత్తాలో చూస్తే ఆర్జికర్ హాస్పిటల్లో 36 hours పనిచేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి డాక్టర్ MBBS అయిపోయి పీజీ చేస్తుంది. ఒక 6 నెలలు అయితే ఆ అమ్మాయి పీజీ కూడా అయిపోయి అటువంటి అంత ఉన్నత స్థాయిలో ఉన్న దగ్గర ఎక్కడ అది జరిగింది? తను పని చేస్తున్నటువంటి హాస్పిటల్లోనే, తను స్టడీ చేస్తున్నటువంటి హాస్పిటల్లోనే ఈ రకమైనటువంటిది అత్యాచారం, అతి దారుణంగా హత్యకి గురి కావడం అనేది మనం చూసినాం. అంటే ఇట్లా ఎక్కడ చూసినా గానీ వాళ్ళు రకరకాల సమయాలలో బయటికి రాక తప్పనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి తగినటువంటి ట్రైనింగ్ అనేది పోలీస్ యంత్రాంగానికి కానీ లేకపోతే డిఫరెంట్ సెక్షన్స్ లో కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టులు కూడా వాటిని ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క రకంగా స్పందిస్తుంది. కోర్టులన్నీ కూడా సరిగా ఒకేలాగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. గతంలో ఒక కోర్టు ఒక తీర్పు చెప్పిందంటే ఆ కోర్టు ఏ రకంగా తీర్పు చెప్పిందని దాన్ని స్టడీ చేసి మిగతా కోర్టులన్నీ కూడా వాటిని తీసుకునేటువంటి వాళ్ళు, మానవతా దృక్పథంతో ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆ రకంగా అనేది జరగట్లేదు. జరగకపోవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే తప్పు చేసేవాడు ఏమి కాదు, తప్పించుకోవచ్చు అనే రకంగా ఈ రోజు ఉంది. మీరు చూస్తే హత్రాస్ ఘటన, ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి హత్రాస్ ఘటన ఎంత దుర్మార్గమైన కేసు. ఒక 19 సంవత్సరాల అమ్మాయి తల్లితో పాటు పొలంలో పనిచేసుకుంటుంది. అటువంటి పనిచేసుకునే అమ్మాయిని ఒక 4 యువకులు అతి దారుణంగా చున్నితో మెడకి పట్టుకొని ఒక గేదెను గుంజుకొని పోయినట్టుగా గుంజుకుపోయి చాలా క్రూరంగా, అసలు ఒక మనుషులు ప్రవర్తించే రకంగా కూడా కాదు, శరీరంలో ఒక పార్ట్ కూడా పని చేయని రకంగా ఆ అమ్మాయి అరిస్తే బయటికి తెలుస్తుందని నాలుక కత్తిరించి శరీరంలో ఉండే బోన్స్ మొత్తం ఎక్కడి దాకా లాక్కెళ్ళిండ్రో అక్కడి వరకు కూడా ఆ బోన్స్ అన్ని ఇరిగిపోయి దేనికి పనికి రాకునే పరిస్థితిలోకి అంత ఇది చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం గాని ప్రభుత్వం గాని వాళ్ళ మీద కేసు పెట్టడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. అసలు ఎందుకు అక్క మరి అంత ఒక అమ్మాయిని అట్లా చేస్తున్నప్పుడు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు ప్రభుత్వం కూడా? ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి అంటే, గతంలో మనం త్రేతాయుగము ఇంకా రాతి యుగంలో మహిళల పరిస్థితి బానే ఉంది, అనాగరిక యుగంలో కూడా మహిళల పరిస్థితి బానే ఉంది. ఇంకా కొంచెం ముందు పోతే త్రేతాయుగం అట్లా ఆ కాలం నుంచి చూసినప్పుడు ఆడవాళ్ళకి సంబంధించింది మాట్లాడే హక్కు లేదు. చెప్తాం కదా, తండ్రి మాట తండ్రి మాట జవదాటకుండా ఆమోదించి పరిపాలన కోసం ఆయన అడవులకు పోతాడు. ఆయనతో పాటు సీత కూడా అడవులకు పోతుంది. సీతను ఎన్నిసార్లు భర్త అనుమానిస్తాడు? అడవులకు తీసుకెళ్ళింది ఎవరు? సీతని, రాముడే కదా. అడవుల్లో వదిలేసింది ఎవరు? సీతని, రాముడే కదా. మరి రాముడు దేవుడు అంటాడు, అటువంటి దేవుడే సీతను అనుమానించిండు. మళ్ళీ అక్కడ చెప్పేది ఏంటి అంటే, అంతటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఏమీ మాట్లాడకూడదు ఆడవాళ్ళు అనేది అక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నది అదే చెప్తున్నారు. నిర్భయ ఘటన జరిగినప్పుడు మన అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రులు, మన కేంద్ర నాయకులు చెప్పినటువంటి వాక్యం ఏంటి అంటే, ఆ అమ్మాయి బస్సులో ఎక్కిన తర్వాతకి ఒక 4 యువకులు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయి వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అలా అడ్డుకోకుండా వాళ్ళని కాళ్ళ మీద పడి ప్రాధేయపడి ఉంటే, అన్నా మీ చెల్లి లాంటి దాన్ని నన్నేం చెయ్యొద్దు అని ప్రాధేయపడి ఉంటే ఆ అమ్మాయి ఆ రకంగా జరగకుండా ఉండేది అని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. దీన్ని బట్టి ఏం తీసుకుంటారు లెసన్? ఆడది అంటే అణిగి మణిగి ఉండాలి, ఏం చేసినా కూడా మాట్లాడకూడదు, ఎదిరించకూడదు, చెప్పకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఇంట్లో మళ్ళీ వంట చేసుకుంటూ ఇంట్లో ఉండాలి, పిల్లల్ని 10 మందిని కనమని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్కొక్క ప్రధాన సన్నిహితుడైన యోగి ఆదిత్యనాథ్ 10 మంది పిల్లల్ని కనమని చెప్తున్నాడు. ముస్లింల జనాభా పెరిగిపోతుంది, 10 మంది పిల్లల్ని కనాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే పిల్లల్ని కనడానికి, వంట చేయడానికి, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో కూడా 5వ తరగతి నుండట వంట నేర్పిస్తారట స్కూళ్ళల్లో ఆడపిల్లలకి.
వంట చేయడం, కుట్లు అల్లడము ఇటువంటివి నేర్పిస్తాడంట. అంటే మన ఇళ్లలో కుట్లు, అల్లికలు లేదంటే వంట చేయడం మన అమ్మ నాన్నకి తెలియదు, మనకు నేర్పరు, స్కూల్కి పోయి నేర్చుకోవాలి అనే పద్ధతులలో పాఠ్యాంశాలలోనే అవి ప్రవేశపెట్టిన తర్వాతకి ఆడవాళ్ళంటే ఒక రెస్పెక్ట్ లేకుండా ఉన్న తర్వాతకి ఆడవాళ్ళ మీద ఇంతటి ఘోరం హత్రాస్ అటువంటి ఘోరం జరిగిన తర్వాత కూడా నువ్వు కేసు పెట్టడానికి ముందుకు రాకపోతే అసలు ఇటువంటి దారుణాలు చేయాలి చేసే ఆలోచన ఉండేవాడు. భయం ఎక్కడ ఉంటుంది? ఆర్జికర్ కేసు చూసినాం. ఆర్జికర్ కలకత్తాలో ఒక అమ్మాయి మీద ఆమె పనిచేస్తున్న దగ్గరనే రక్షణ లేకుండా అటువంటి దారుణానికి గురైతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళు తల్లిదండ్రులు వచ్చిన తర్వాత 3-3.5 గంటల పాటు తల్లిదండ్రులకు చూపించాడు. అక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాలను కూడా మొత్తం కూడా తీసేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇటువంటిది జరిగిన తర్వాతకి ఇంత దారుణంగా ఒక వెనుకకి మన దేశాన్ని టెక్నాలజీలో అనేక రెట్లు ముందుకు పోతున్నాము. ఈ రోజు మహిళలు అన్ని రంగాలలో ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ వాళ్ళ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఏ రంగంలో చూడండి, ఇప్పుడు బ్యాంకింగ్ రంగం కావచ్చు, సేవా రంగాలు కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు. మన దేశంలో ఒక కేరళ రాష్ట్రంలో కోవిడ్ సమయంలో చాలా మంచి సేవలు అందించి ఎక్కువ మంది ప్రాణాలని కాపాడినందుకు గాను ఆ రకమైనటువంటి సేవలు ప్రపంచంలో ఎక్కడ అందించినందుకు WHO నుండి అవార్డు అందుకున్నది. ఎవరు? ఆరోగ్య శాఖ మంత్రి శైలజ గారు. ఇటువంటి ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు క్రీడల్లో మన దేశానికి పథకాలు ఎవరు తీసుకొచ్చారు? అమ్మాయిలే తీసుకొచ్చారు. అమ్మాయిల వల్లనే మనం ప్రపంచంలో ఒక గుర్తింపును కూడా తీసుకురాగలిగినాం. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఆడవాళ్ళని మీరు మాట్లాడకండి, మీరు చెయ్యకండి, మీరు అది తినకూడదు, మీరు ఇది తినకూడదు, మీరు ఆ బట్టలు కట్టుకోకూడదు, మీరు ఇలా ఉండాలి, మీరు బయట తిరగకూడదు, సెల్ ఫోన్లు వాడద్దు, మీరు మాంసాహారం ముట్టుకోకూడదు, మీకు కుట్లు అల్లికలు వంట చేయడం నేర్పిస్తాము అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఇట్లా ప్రభుత్వాలే ఈ రకంగా ఉన్నప్పుడు ఇక సాధారణమైనటువంటి ప్రజలకి మహిళల పట్ల గౌరవం ఏ రకంగా లభిస్తుంది? అదే ఇప్పుడు ఇంత మహిళల కోసం ఎన్ని రక్షణ చట్టాలు ఉన్నప్పుడు, ఇందాక మీరు అన్నట్టుగా నిర్భయ, అభయ, ఈ చట్టాలు ఉన్నప్పుడు కూడా మహిళల గురించి మనం ఎందుకు ఇంకా ఇట్లా మాట్లాడుకోవాల్సి వస్తుంది? అదే చెప్తున్నమ్మా. మహిళల కోసం మహిళలు, మహిళా సంఘాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఇంకా చెప్పాలంటే పౌర సంఘాలు, ఇంకా ఈ దేశం అభివృద్ధి పదంలో ఉండాలి, ఈ దేశం ముందుకు పోవాలి. ఈ దేశం ముందుకు పోవాలంటే మహిళలు వెనకబడి ఉంటే దేశం ముందుకు పోవడం అనేది ఉండదు. కాబట్టి అందరము కూడా సమానంగా బ్రతకాలి అని కోరుకునేటువంటి వాళ్ళందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పోరాడి హక్కులన్నిటినీ సాధించుకున్నాం. నిర్భయ కావచ్చు, దిశ కావచ్చు, ఇంకా వరకట్న నిషేధ చట్టం కావచ్చు, లేదంటే గృహహింస నిరోధక చట్టం ఉంది మన దేశంలో, లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది. సుప్రీంకోర్టే ఒక చట్టం తీసుకొచ్చింది. దానికి ఏమేమి అటువంటి లైంగిక వేధింపుల నిరోధక చట్టానికి వస్తే చాలా సూక్ష్మంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం సాధించుకుంటున్నాం ఒకవైపు. రెండో వైపు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు పూర్తిగా వీటిని, ఇందాక వరకట్న వేధింపుల నిరోధక చట్టానికి ఏవైతే కూరలు పీకేసినారు అని చెప్పినామో అదే రకంగా వీటిని అమలు కాకుండా, వీటికి నిధులు ఇవ్వకుండా, వీటికి స్వతంత్రత అనేది ఇవ్వకుండా, అన్ని సంస్థలు ఐక్యంగా పనిచేసే అవకాశం కల్పించకుండా, పోలీసు కానీ, అడ్వకేట్స్ కానీ, కోర్టులు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఐక్యంగా పనిచేసినప్పుడు ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళకి కఠినంగా శిక్షలు పడతాయి. అది చూసి ఇంకొక కేసు ఇటువంటి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు 3 నెలల్లోనే ఇటువంటి కేసులన్నిటిని కూడా పరిష్కారం చేయాలి. ఇప్పుడు 4 లక్షల చిల్లర కేసులు ఇప్పుడు నమోదు అయ్యి ఉంటే 2 లక్షల కేసు కూడా ఇప్పుడు వరకు బెంచ్ మీదకి రానటువంటి పరిస్థితి. దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోయినాక కూడా ఏ రకంగా న్యాయం జరుగుతుంది, ఏ రకంగా శిక్షలు పడతాయి అనేసి భయం ఉంటది. కాబట్టి ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలే వెనుక గుంజుతున్నాయి చట్టాలు అమలు కాకుండా. అమలు చేయడానికి కావాల్సిన చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే ఖచ్చితంగా వీటిని నిరోధించడానికి అవకాశం ఉంటది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే అక్క, ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల కానీ బయట కానీ ఎక్కడ అంటే బయటకు వెళ్ళడానికి కూడా మహిళలు భయపడుతున్నారు ప్రజెంట్. మరి ఏం చేస్తే దాని నుంచి బయటపడతాం మనం?
హరాస్మెంట్ ఎక్కువ జరుగుతుంది. హరాస్మెంట్ ఎక్కువ జరుగుతుంది. ఈ హరాస్మెంట్ ఎక్కువ జరిగిన సందర్భాలలో శిక్షలు పడకపోవడం వల్ల అది ఉండట్లేదు అని చెప్పేసి చెప్తున్నాము. మనం చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించింది ఒకే ఒక్క సంతకం తోటి మన దేశంలోకి ఫోర్న్ సైట్స్, ఫోర్న్ వీడియోస్ రాకుండా అరికట్టొచ్చు. ఈ రోజు పేపర్ చూస్తే కొన్ని దేశాలు 16 సంవత్సరాల లోపు పిల్లలు ఈ సోషల్ మీడియాలోకి రాకుండా ఉండేదానికి చట్టం చేసింది. సోషల్ మీడియాలోకి రాకూడదు అని చెప్పేసి. అట్లాంటివి మన దగ్గర కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది. మూడో విషయం ఏంటంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఫస్ట్ చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు డ్రగ్స్ మాఫియా జరుగుతుందంటే ప్రభుత్వ అండదండలు లేకుండా డ్రగ్స్ జరిగే అవకాశమే ఉండదు. దాన్ని కంట్రోల్ చేయాలి. రెండో అందులో దానికి సంబంధించింది ఏంటంటే ఇంకోటి మద్యము ఈ రోజు ఆదాయ వనరుగా చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా. మద్యాన్ని ఆదాయ వనరుగా కాకుండా మద్యం అనేది ఎవరికైనా కావాలి అంటే ఎక్కడో ఒక చోట కొనుక్కుంటారు. అది కూడా ఒక టైమింగ్స్ ఉండాలి, దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. లిమిట్ లేకుండా విచ్చలవిడిగా ఇప్పుడు 11:30 వరకు ఉన్నదాన్ని ఇప్పుడు ఇంకా టైం కూడా పెంచుతూ మన దగ్గర తీసుకొచ్చారు. ఇటువంటివి అనేది ఉండకూడదు. రెండోది ఏంటి అంటే ఒకటేమో ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు ప్రభుత్వాలు అనడానికి, ఒకటేమో డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి డ్రైవ్ ఇస్తారు. దాని పక్కనే మెయిన్ రోడ్ల మీదనేమో వైన్ షాపులు, బార్ షాపులు అన్ని ఉంటాయి. మరి ఆ వైన్ షాపు, బార్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి మనసు గుంజుతూ ఉంటది. అక్కడ తాగుతారు, ఇక్కడికి వచ్చి అక్కడ డబ్బులు వదిలించుకోవాలి తాగడానికి. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి ఊది పెట్టేసి మళ్ళీ ఇక్కడ కూడా డబ్బులు వదిలించుకోవాలి. రెండు రకాలుగా కూడా ఆదాయం తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా ఈ సంవత్సరాల లోపు పిల్లలు ఇవి తాగడం వల్ల ఏ రకంగా పాడైపోతున్నారు. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అనే తేడా లేకుండా ప్రతి చోట్ల స్కూళ్ళల్లో కూడా 3వ తరగతి 4వ తరగతి పిల్లలకి డ్రగ్స్ గాని మద్యం గాని ఎట్లా అందుబాటులోకి వస్తుంది, వీటి మీద కేంద్రీకరణ చేసేసి వీటిని అరికట్టడం కోసం ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటి అంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏవైతే మనం అడుగుతున్నామో ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నవి కూడా పని చేయట్లేదు. అన్ని జిల్లాలలో ప్రతి జిల్లాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి అని అడుగుతున్నాము, ఇంకా అవి చేయలేదు. దాంతో పాటు ఇప్పటి వరకు ఏదైతే ఏర్పాటు చేసిన కేసులు ఉన్నాయో వాటిల్లో కూడా కేసులు పెండింగ్ లోనే ఉంటున్నాయి తప్ప పరిష్కారం కావట్లేదు. వాటికి కావాల్సిన నిధులు, ఆ సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఆ స్వతంత్రత అనేది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది ఏంటి అంటే ఆడపిల్లలకి సంబంధించింది ఏవి జరిగినా కూడా, ఘటనలు జరిగినా ఇప్పుడు ఆడవాళ్ళనే ఒక దోషులుగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. అవును, ఇప్పుడు ఆర్జికర్ కేసు దాంట్లో కూడా ఆ అమ్మాయి సంబంధించి ఒక క్యారెక్టర్ మీద నింద వేసేటువంటి పరిస్థితి చూపించారు. అట్లాగే హత్రాస్ కేసులో కూడా ఆ అమ్మాయి మీద క్యారెక్టర్ ని ఇది చేసే దాంట్లో చూపించారు. ఇప్పటికీ వాళ్ళకి ఎవరికి కేసులు పడలేదు. నిర్దోషులు అని చెప్పేసి 3 కూడా విడుదల చేయడం అనేది జరిగింది. ఇంకొక అతని మీదనే కేసు ఉంది. ఆ కేసు కూడా అది కొట్టేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది ఆ కేసు. ఇట్లా ప్రభుత్వము బాధితుల పక్షాన ఇప్పుడు ఏదైనా ఒక అత్యాచారం జరిగింది అంటే వాళ్ళు డ్రెస్సులు ఈ రకంగా వేసుకుంటున్నారు కాబట్టి జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఈ అత్యాచారము డ్రెస్సులు వేసుకోవడం వల్ల జరుగుతున్నాయి అనేసి ఎట్లా చెప్తాం మనం? దేని ఆధారంగా చెప్తాం? అధికారులు అట్లా చెప్పడం అనేది చట్ట వ్యతిరేకమా కాదా? అధికారంలో ఉండే ఎవరైతే ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో డీసీపీ, డిఐజీ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, అట్లనే ఈ చట్టం మొత్తం ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రజా ప్రతినిధులు బాధ్యతారహితంగా మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళ టార్గెట్ ఇంకా ఏదైనా ఉండొచ్చు. మన అసలు రాజ్యాంగంలోనే ఆడవాళ్లకు హక్కులన్నింటినీ తీసేసి ఆడవాళ్ళని మళ్ళీ ఒక బానిసలాగా మళ్ళీ వెనుకకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఆ రాజ్యాంగం పరిధిలో ఉన్నాం కదా, ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నాం. ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకోవడం వల్లనే ఇట్లా జరుగుతుంది అనేసి నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని, నేను అడుగుతున్నా మాట్లాడినటువంటి వాళ్ళని. ఇక్కడ హైదరాబాద్ లో చైత్ర అనేటువంటి ఒక 6 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం జరిగి హత్య జరిగింది సింగరేణి కాలనీలో. ఆ పాప ఏ రకమైన డ్రెస్ వేసుకుందని అత్యాచారం జరిగింది. మొన్న వికారాబాద్ జిల్లాలో
18 సంవత్సరాల అమ్మాయి ఉమ్, ఆ బడికి వెళ్తూ ఉంటే వారు నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి ఉమ్, హత్య చేశారు. ఉమ్, ఆ అమ్మాయి ఏ రకమైన డ్రెస్ వేసుకుందని జరిగింది? ఆ అమ్మాయి మంచిగా చుడిదార్ వేసుకుంది. ఉమ్, ఆ అమ్మాయి మీద ఎందుకు జరిగింది? ఉమ్, ఇంకా అడుగుతున్నా, మొన్న వరంగల్లో ఉమ్, 8వ తరగతి చదువుతున్న బాలిక పైన తండ్రే అత్యాచారానికి ప్రయత్నం చేసిండు. ఆ పాప ఏ రకమైన డ్రెస్ వేసుకుని ఉంటది? ఉమ్, మొన్న నల్గొండలో 58 సంవత్సరాల ఒక మహిళ పైన ఉమ్, ఆ మహిళని మంచినీళ్ళు ఇవ్వమని చెప్పేసి 2 అబ్బాయిలు వచ్చి ఉమ్, ఆమెను మంచినీళ్ళు తీసుకురావడానికి లోపలికి వెళ్ళగానే ఉమ్, లోపలికి వాళ్ళు వచ్చేసి డోర్ పెట్టేసి ఆమె మీద అత్యాచారం చేసిండ్రు. ఆమె ఏ రకమైన డ్రెస్ వేసుకొని ఉంటది? ఏజ్ తో లిమిట్ లేదు. మనం ఇంకా ఇంకా చూస్తే 9 నెలల పాప హన్మకొండలో, ఉమ్, 9 నెలల పాప రాత్రిపూట తల్లి పక్కలో పడుకొని ఉంటే రాత్రిపూట ఉమ్, ఎత్తుకెళ్లేసి అత్యాచారం చేసిండు ఒకడు. ఉమ్, ఇంకా చెప్పాలి అంటే మన కతువాలో ఉమ్, 8 సంవత్సరాల పాప ఉమ్, కుటుంబ పంచాయతీల కారణంగా ఆ పాపను తీసుకెళ్లి వారం రోజుల పాటు ఉమ్, 5గురు మనుషులు ఒక గుడిలో పవిత్రమైనదిగా భావించే ఒక గుడిలో ఉమ్, వారం రోజుల పాటు మత్తు మందులు ఇచ్చి ఆ అమ్మాయికి స్టెరాయిడ్స్ ఇచ్చి ఆ పాప మీద అత్యాచారం చేసి చంపేసిండ్రు. ఉమ్, వీళ్ళంతా ఏ రకమైన డ్రెస్సులు వేసుకున్నారని వీళ్ళ మీద జరిగింది? ఉమ్, ఏదైతే రక్షణ కల్పించాలో, ఏదైతే బాధ్యత వహించాలో ఆ బాధ్యత నుండి తప్పుకోవడం కోసం, ఆ రక్షణ నుంచి తప్పుకోవడం కోసం మీరు మహిళలు అనేవాళ్ళు ఏం చేస్తే అది భరించాలి. ఉమ్, మీరు మగవాళ్ల కోసమే ఉన్నారు, మేము చెప్పినట్టుగానే వినాలి. హక్కుల గురించి మాట్లాడద్దు, ఇంకా వేటి గురించి కూడా మాట్లాడద్దు. పిల్లల్ని కనండి, పనిచేసి పెట్టండి. మన గదిలో ఒక చీపురు ఉంటది, ఉమ్, ఇల్లు ఊడుస్తుంది, ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుంది, పోయి పక్కకు ఉంటది, అంతకు మించి దానికి ఏముండదు. ఆ రకమైనటువంటి ప్రాధాన్యత పరంగా ఇవ్వాలని ఒక మనుధర్మ శాస్త్రాన్ని ఇక్కడ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా సీత ఏ రకంగా అయితే మాట్లాడద్దు అని చెప్పేసి చివరికి తను ఆత్మాహుతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో, ఇప్పుడు కూడా అదే రకంగా మీరు బ్రతకండి అనే పద్ధతులలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మాత్రం మహిళలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోవట్లేదు కాబట్టే అనేక చట్టాలు సాధించుకున్నప్పటికీ కూడా వాటిని అమలు చేయించుకోవడానికి కోసం కూడా తీవ్రంగా ప్రయత్నం అయితే జరుగుతుంది. అయినా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ కేసులు గాని, ఈ హింస అనేది గాని రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి ఈ అరికట్టాలి అంటే ఖచ్చితంగా మద్యాన్ని, డ్రగ్స్ ని, సినిమాల్లో అశ్లీలతని, అట్లనే ఫోన్ సైట్స్ ని అరికట్టాలి. రెండో అంశం వచ్చి ఆడవాళ్ళ ప్రతిష్ట దిగజార్చే విధంగా, ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా ఈరోజు ఏదైతే మీడియాలో ప్రచారం జరుగుతూ ఉందో అదంతా కూడా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అసలు ఆడవాళ్ళ లేనిదే సృష్టి లేదు అని చెప్పేసి నమ్ముతున్నారు. భారత మాత అంటున్నాం, తెలుగు తల్లి అంటున్నాం. ఇంకా చెప్పాలి అంటే అసలు జన్మనిచ్చింది ఒక ఆడదే, కానీ ఆ జన్మను ఇచ్చిన ఆడదే తన మీద అటువంటి అఘాయిత్యాలకు పాల్పడే అటువంటి ఒక క్రూరులకి బలైపోతుంది. కాబట్టి నేను బలి కావడం కోసం నేను నీకెందుకు జన్మనివ్వాలి అని అనుకునే పరిస్థితి రాకముందే ఈ ప్రభుత్వం మేల్కొని మహిళలకి రక్షణ కల్పించాలి, హింస నుండి విముక్తి చేయాలి అని చెప్పేసి కూడా మేము మాట్లాడుతున్నాం. అక్క, ఇప్పుడు మరి అంతర్జాతీయ హింస వ్యతిరేక దినం నేపథ్యం ఏంటి? ఇప్పుడు హింస గురించి ఈ రోజు ఇంత మాట్లాడుకోవడానికి గల కారణం కూడా ఏమిటి అంటే, నవంబర్ 25వ తారీఖు అంతర్జాతీయ హింస వ్యతిరేక రోజు. హింస కోసం వ్యతిరేకంగా పోరాడడానికి ఉద్దేశించినటువంటి ఒక రోజు. అట్లనే నవంబర్ 26వ తారీఖు మన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ రోజు, అంటే రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నటువంటి రోజు. సారూప్యత అనేది ఉంది. అట్లనే డిసెంబర్ 10వ తారీఖు మానవ హక్కుల దినం. ఈ మూడు కూడా ఒకే 16 రోజులు. హింసా వ్యతిరేక దినం నవంబర్ 25, 26 రాజ్యాంగ హక్కుల పరిరక్షణ రోజు, అట్లాగే డిసెంబర్ 10. దీని నేపథ్యంలో మొత్తం ఐక్యరాజ్య సమితి, అట్లాగే ఎన్సిఆర్బి, ఇవన్నీ కూడా అనేక లెక్కలు అనేటివి తీయడం అనేది జరిగింది. అనేక లెక్కలలో రోజు ప్రపంచవ్యాపితంగానే మహిళల పైన హింస పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అనుకున్నప్పుడు, ఈ రోజు మొత్తం వ్యాపారీకరణ కావడము, ఒక వస్తువు ఏది అమ్ముకోవాలన్నా ఇప్పుడు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభం వచ్చింది. ఎందుకంటే బాగా ఉన్న వాళ్ళు ఒకవైపు పెరిగిపోతున్నారు, లేని వాళ్ళు ఒకవైపు
పెరిగిపోతున్నారు. ఈ రెండిటికి మధ్య అంతరం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కొనగలిగిన ఏవైతే తయారైతున్నటువంటి ఈ పైన ఉన్నటువంటి వర్గం తయారు చేస్తున్నటువంటి వస్తువులని కొనగలిగిన పరిస్థితులలో ఈ పేదలు ఉండట్లేదు. ఆ వస్తువులు అమ్ముకోవడం కోసం వాళ్ళు చేయరానివన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు అంటే పని గంటలు పెంచి తక్కువ వేతనానికి ఎక్కువ శ్రమ చేయించుకోవడం, తక్కువ కూలికి వచ్చేటువంటి మహిళలతోటి పిల్లలతోటి పని చేయించడం, తక్కువ కూలికి వచ్చేటువంటి మహిళలతోటి పిల్లలతోటి పని చేయించడము, ఇంకా ఏంటి అంటే అవి ఎక్కువ అమ్ముడుపోవడం కోసము పిల్లల్ని మహిళల్ని ఒక వ్యాపార వస్తువుగా ఈ రోజు చిత్రీకరించి అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి చాలా సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే మగాళ్ళు వేసుకునే అండర్ వేర్ దగ్గర నుండి వాళ్ళు వాడే పౌడర్ దగ్గర నుండి వాళ్ళు చేసుకునే షేవింగ్ మిషన్ కూడా ఆడపిల్లల్ని చూపించకుండా అమ్ముకోలేని పరిస్థితికి అంత దిగజారిపోయి ఈ సొసైటీ అది అనేది ఉంటుంది. దీంట్లో భాగంగా ఇవి చేయాలి అన్నప్పుడు ఈ ఆడవాళ్ళని ఒక వస్తువుగా చూపించే కల్చరు. అట్లనే ఈ రకరకాల వ్యాపార సంబంధాలు నేర్పడం కోసం కూడా కొన్ని 5 స్టార్ హోటల్స్, ఇంకేస్ట్ హోటల్స్ అటువంటి వాటిల్లో కూడా వాళ్ళ వ్యాపార లావాదేవీలు మాట్లాడుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు మనం గతంలో చూస్తాం. రాజులని అలరించడం కోసం, రాజుల దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని సంతృప్తి పరచడం కోసం కొద్దిమంది ఉండేవాళ్ళు నాట్య కచేరీలు. ఇప్పుడు అటువంటి కల్చర్ అనేది ఇప్పుడు పెరుగుతుంది. ఆ కల్చర్ నేపథ్యంలోనే మహిళల పైన ఇటువంటివన్నీ దాడులు కూడా జరుగుతా ఉన్నాయి. ఈ హింస అనేది పెరుగుతా ఉంది. అయితే ఈ హింస పెరిగేదానికి వ్యతిరేకంగా 1960లోనే ఒక రాజకీయ చైతన్యం కలిగినటువంటి మహిళలు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అట్లా పోరాటం చేసిన దాంట్లో మీరాబాల్ సిస్టర్స్ అని చెప్పేసి ఒక పేరుంది. ఆ ఉద్యమం పేరే ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. అందులో పాట్రియా, మారియా, అట్లాగే మారియా తెరిసా అనేటువంటి ముగ్గురు సిస్టర్స్ హింస మీద వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి క్రమంలో పోలీసుల యొక్క కాల్పులకి, పోలీసుల యొక్క అతి క్రూరమైనటువంటి దాడికి గురయ్యి చంపివేయబడ్డారు. చంపివేయబడిన తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగిన తర్వాతకి డొమినికన్ ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి పాలకుడు ట్రూజీలో పాలకుడిని చంపివేస్తారనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రజల తిరుగుబాటు తర్వాతకి అతను మృతి చెందే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా 6 నెలల్లోనే అతన్ని చంపేస్తారు. ఆ చంపివేయడము అక్కడ ప్రజలకు విముక్తి కలిగినట్టుగా వాళ్ళు భావించడం అనేది జరిగింది. అక్కడ జరిగిన తర్వాతకి ఆ పోరాట స్ఫూర్తితో ఏదైతే ఆ అమ్మాయిలని చంపినటువంటి రోజుని, ఆ ముగ్గురు సిస్టర్స్ ని చంపివేసినటువంటి రోజుని ఈ మహిళా హింసకి వ్యతిరేక రోజుగా పాటించాలి అని చెప్పేసి అనేక సందర్భాలలో ప్రజా సంఘాలు కానీ రకరకాల సంఘాలు ప్రపంచవ్యాప్తంగా కూడా లాటిన్ అమెరికా దేశాలు అవన్నీ కూడా చెప్తూ వస్తున్నాయి. కొన్ని నివేదికలు ఇవ్వడం అనేది చేస్తా ఉన్నారు. ఈ రకంగా చేయడం వల్ల 1971లో లాటిన్ అమెరికా దేశాలలో ఉన్నటువంటి అన్నిటిలో కూడా అది పాటిస్తూ వచ్చారు. తర్వాతకి అనేక సందర్భాలలో నివేదికలు ప్రవేశపెట్టిన తర్వాతకి 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినాన్ని అట్లాగే మానవ హక్కుల దినాన్ని కలిపి 16 రోజుల పాటు నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు మహిళల పైన హింస జరిగితే మానవ హక్కులు ఉల్లంఘించబడినట్టే. కాబట్టి మానవ హక్కులు లేనట్టుగానే మానవ హక్కులు కావాలి అంటే మహిళల పైన హింసను కూడా పారద్రోలాలి అన్నటువంటి నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు, సంఘాలు, ప్రభుత్వాలు దీని మీద ఒక చైతన్యయుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే హింసా వ్యతిరేక దినం అనేది మనం నిర్వహిస్తా వస్తా ఉన్నాము. ఈ 16 రోజుల పాటు కూడా అనేక దేశాలలో ఈ క్యాంపెయిన్ అనేది చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు మనకు వచ్చినటువంటి NCRB లెక్కలు కానీ, WHO ఇచ్చినటువంటి లెక్కలు కానీ, ఈ లెక్కలలో కూడా ఏంటంటే మహిళల పైన ప్రతి సంవత్సరం కూడా
విపరీతంగా కేసులు పెరుగుతా ఉన్నాయి. ఉమ్, ఇంకా ఈ కేసులలో ఎవరి మీద ఎక్కువ దాడులు పెరుగుతున్నాయి అంటే నోరు లేనటువంటి పిల్లలు, ఉమ్, ఏం జరుగుతుందో అంటే తెలియనటువంటి పిల్లల మీద, బాలికల మీద, వాళ్ళ మీద ఎక్కువ జరుగుతా ఉన్నాయి. ఉమ్, జరగడము, వాళ్ళని చంపేయడము, అటువంటివి జరుగుతా ఉన్నాయి. ఇంకా ఇంకా వాళ్ళకంటే కూడా ఇంకా కింది స్థాయిలో ఇటువంటి బాధను అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు అంటే మానసిక శారీరక వికలాంగులు. ఉమ్, అసలు ఏం జరిగిందో కూడా చెప్పలేరు వాళ్ళు, అవును. ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఉమ్, అది ఇంకా చాలా హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి వాళ్ళ మీద ఎక్కువగా ఈ హింస అనేది జరుగుతా ఉంది. ఈ హింసకు వ్యతిరేకంగా అందరూ కూడా గలమిప్పాలి. ఈ ఒక ప్రజా సంఘాలు, సంస్థలు, ప్రభుత్వాలు అనేదే కాదు, మీడియా కూడా తన వంతు పాత్ర పోషించి చైతన్యం చేయడం కోసం, ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఈ 16 రోజుల పాటు కూడా ఉమ్. తన ఆ రకమైనటువంటి కృషి ఉండాలి అని చెప్పేసి కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అక్క, అట్లనే ఇప్పుడు ఐద్వాగా మీరు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? హింసకు వ్యతిరేకంగా ఎక్కడ హింస జరిగినా అక్కడ ఐద్వా ముందుంటుంది. ఉమ్, అట్లా చూసినప్పుడు హత్రాస్ కేసులో గాని, హత్రాస్ కేసులో పూర్తిగా ఆ గ్రామాన్ని పూర్తిగా కూడా పోలీసులు కబంధ హస్తాల్లో బంధించడము, ఉమ్, ఎవరిని అక్కడికి రాకుండా పోకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఉమ్, అటువంటి సందర్భంలో కూడా మేము అఖిల భారత స్థాయిలో కోర్టులో పిటిషన్ వేసి ఆ గ్రామానికి వెళ్ళి సందర్శించి ఏం జరిగిందో తెలుసుకొని ఉమ్, వాళ్ళకి న్యాయం జరగాలి అనే పద్ధతులలో మేము ప్రొసీడ్ అవ్వడం అనేది జరిగింది. అట్లాగే ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి ఆర్జీకర్ కేసు, ఆర్జీకర్ హాస్పిటల్లో ఉమ్, ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి కేసులో కూడా ఆల్ ఇండియా వైడ్ గా, ఉమ్, దేశవ్యాపితంగా కూడా ఇతర మహిళా సంఘాలని, ఉమ్, ఇతర సైన్స్ మేధావులని, సైన్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి మేధావులని, మీడియా సహకారంతో అందరినీ కలుపుకొని కూడా ఒక యాక్టివిటీ అనేది చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దిశ కేసులో కూడా ఆ రకంగా చేయడం ద్వారానే దిశ చట్టాన్ని సాధించుకున్నాము. ఉమ్, అట్లాగే నిన్న జరిగిన లగచర్లలో, మన రాష్ట్రంలో ఉమ్, లగచర్లలో మహిళల మీద చాలా పైశాచికమైనటువంటి దాడి జరిగింది. ఉమ్, అక్కడ లగచర్లలో భూములు, ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు తీసుకుంటానని చెప్పేసి ఆ తండాలకు వెళ్ళడం, అవును. అక్కడ కలెక్టర్, ఆ రైతులందరూ కూడా ముందు మాకు ఏ సమాచారం ఇవ్వకుండా వచ్చారని రైతులు కొంత ఘర్షణ జరగడము. ఉమ్, ఆ ఘర్షణ జరిగిన నేపథ్యంలో చాలా కోపోద్రిక్తులైనటువంటి పోలీసులు ఉమ్, అప్పుడు చర్యలు తీసుకోకుండా, ఉమ్, ఆ ఘటన జరిగినప్పుడు కాకుండా అర్ధరాత్రి ఇళ్ల మీద పడి మహిళల్ని, పిల్లల్ని తాకరాని చోట తాకి ఉమ్, చాలా లైంగికంగా వేధిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పురుషుడు అనేటువంటి ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్లిపోయారు. ఉమ్, 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళని ఉమ్, తీసుకెళ్లిపోయారు. చాలా దారుణమైనటువంటి అటువంటి హింస జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడడము, మన మహిళా కమిషనర్ గారిని కూడా కలవాలని చెప్పేసి చైర్మన్ ని కలవాలని చెప్పేసి అనుకోవడము, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. అట్లాగే మొన్న దోమ మండలంలో జరిగినటువంటి, వికారాబాద్ లో దోమ మండలంలో జరిగిన కేసు విషయంలో గాని, మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాలో ఒక గిరిజన మహిళ పైన మొత్తం ఆమెను పూర్తి నగ్నంగా చేసి ఆమె అవయవాల పైన నూనె పోసి కాల్చిన ఘటన. అట్లాగే మన ఇబ్రహీంపట్నంలో ఒకే డాక్టర్ 40 మంది ఈ మహిళలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి అందరు కూడా హాస్పిటలైజ్ అయినటువంటి పరిస్థితి. మొత్తం ఒకే సూదితోటి అందరికి ఆపరేషన్ చేశాడట అతను. దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యేసి అందరు కూడా ఇదయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. 4 మహిళలు చనిపోయినారు. చాలా చిన్న పిల్లలు, 6 నెలలు 3 నెలల పిల్లలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారు అంటే క్యాంపు కాబట్టి వెళ్ళి చేయించుకోవడం జరిగింది. అటువంటి విషయంలో కానీ, నల్గొండలో జరిగినటువంటి విషయంలో కానివ్వండి, ఎక్కడ ఇటువంటి ఘటనలు జరిగినా ఆ ప్రాంతానికి వెళ్ళడము, సందర్శించడము, మాట్లాడడము, వాస్తవాలు తెలుసుకొని ఆ వాస్తవాల ఆధారంగా వాళ్ళకి న్యాయం జరిగేదాకా చేయడం అనేది జరుగుతుంది. మన దగ్గర కూడా కాకతీయ యూనివర్సిటీలో ప్రీతి అనేటువంటి అమ్మాయి కూడా అక్కడ ఉన్నటువంటి పై హాస్పిటల్లో ఉన్నటువంటి ఆమె సీనియర్స్ ద్వారా వేధింపులు ఎదుర్కొని మృతి చెందడం అనేది జరిగింది. ఇటువంటి కేసులు అన్నిట్లలో కూడా మనం ఉండి న్యాయం జరిగేలాగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కమిటీనే కాకుండా అవసరమైతే ఢిల్లీ దాకా కూడా దేశవ్యాప్తంగా సాధ్యమైనంత వరకు మనం చేయగలిగిన మనము, అట్లాగే మిగతా సంఘాలు అందరినీ కూడా కలుపుకొని కూడా ఐక్యమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాము. మేము చేసేది ఏ మాత్రము కూడా సరిపోదు.
ఎందుకు అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా మహిళల పైన హింస, బాలికల పైన హింస, చిన్నపిల్లల పైన హింస, స్కూళ్ళలో జరిగే హింస, టీచర్లతోటి. ఈరోజు పొద్దున 7 గంటలకి ఒక స్కూల్, మంచి స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో వేయాలి అంటే 7 గంటలకి పాప గాని బాబు గాని ఇంట్లో రెడీ అయ్యి స్కూల్ వ్యాన్ ఎక్కాలి, మళ్ళీ రాత్రి 7 గంటలకు వస్తారు. చిన్నపిల్లలకి నిద్ర సరిపోదు, నిద్ర సరిపోక బస్సులోనో, నా వెహికల్లోనో, ఆటోలోనో పడుకుంటారు. అదే అనువుగా తీసుకుని ఆ డ్రైవర్లు గాని వాళ్ళు అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు చూస్తా ఉన్నాం. ఇటువంటి అన్ని చాలా విస్తృతంగా జరుగుతా ఉన్నాయి మారిన పరిస్థితుల నేపథ్యంలో. ఇవన్నిటిని చేయాలి అంటే కొన్ని మహిళా సంఘాలు, లేదంటే మేము ఒక ఐద్వా చేస్తే సరిపోతుంది అని చెప్పేసి మేము భావించట్లేదు. ఇవన్నిటిని ఎదుర్కొనేవాలి అంటే ఒక సామాజికమైనటువంటి, ఒక చైతన్యమైనటువంటి ఒక టీం అనేది ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇటువైపు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు ఇటువంటి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏకమై ఒక చైతన్య యాత్ర లాగా జరపాలి, అట్లనే చైతన్యం చేయాలి. ఇటువంటి వాటి మీద ప్రభుత్వంతో పోరాడాల్సిన సందర్భంలో పోరాడి ప్రభుత్వాన్ని కొన్ని సందర్భాలలో దారిలో పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఈ సంఘాల మీద, అందరి మీద కూడా ఉంది. అట్లనే ఎవరైతే దేశం అభివృద్ధి చెందాలి అనుకుంటామో, మహిళలు అభివృద్ధి చెందకుండా దేశం ముందుకు పోయేదానికి అవకాశమే ఉండదు. ఎందుకు అంటే స్త్రీ లేనిది సృష్టి లేదు. స్త్రీ ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే జన్మనిచ్చే పిల్లల్ని ఆరోగ్యంగా జన్మించడానికి అవకాశం ఉంటది. ఆరోగ్యమైనటువంటి పిల్లలు లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి, అనారోగ్యకరమైనటువంటి భారత్ని నిర్మిస్తాం తప్ప మనం అభివృద్ధి భారత్ని నిర్మించడం సాధ్యమే కాదు. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త టెక్నాలజీ ఆవిష్కృతం అవుతుంది. మన ప్రపంచంలో మన టెక్నాలజీ పరంగా కావచ్చు, అన్ని అభివృద్ధి పరంగా కావచ్చు, అన్ని రంగాలలో ముందుకు పోవాలి అంటే ఆరోగ్యకరమైనటువంటి యూత్, ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు ఉండాలి. ఆ రకమైనటువంటి పిల్లల్ని ఇవ్వగలిగిన శక్తి ఒక మహిళలకే ఉన్నది. కాబట్టి మహిళలు అన్ని రకాలుగా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అభివృద్ధిని కోరుకునే అభివృద్ధి కామకులందరూ కూడా, అది మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మీడియా కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇంకా సైన్స్ డెవలప్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు కావచ్చు, దేశం అభివృద్ధి కావాలనుకునే కోరుకునే సంఘాలు, సంస్థలు, ప్రతి వ్యక్తులు, మేధావులు అందరూ కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఓకే అక్క, చాలా మంచిగా చెప్పారు. చూసారు కదా, అక్క మనతో చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.